బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. కేసుల డేటా రికవరీకి ప్రయత్నించింది. అయితే డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం తెలిపింది. హైదరాబాద్ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అగ్ని ప్రమాదంపై ప్రత్యేక కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. 1100 ఫైల్స్ దగ్ధమైనట్లు నాగ్పూర్ బృందం గుర్తించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్. అయితే హైదరాబాద్ లోని ఫోరెనిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగిందన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఆ ప్రమాదం పైన విచారణ జరిపి ప్రత్యేక కమిటీ నివేదిక కూడా సంచలన విషయాలు బయటపడ్డాయి. అయితే ప్రత్యేక కమిటీ రిపోర్ట్ కూడా చూసుకుంటే కనుక అగ్ని ప్రమాదంలో 1100 ఫైల్స్ పూర్తిగా దగ్ధమైనట్లు నాగ్పూర్ నుంచి వచ్చినటువంటి నిపుణుల బృందం వెల్లడించింది. అయితే దగ్ధమైన ఫైల్స్ లో పలు కీలక క్రిమినల్ కేసులకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టుగా కూడా సమాచారం అయితే వస్తుంది. అయితే సుమారుగా 1100 కేసులకు సంబంధించినటువంటి డేటాని రికవరీ చేసే ప్రయత్నాలు కొనసాగుతున్నాయంటూ కూడా చెప్తూ ఉంది. అయితే దెబ్బతిన్నటువంటి హార్డ్ డిస్కులు సర్వర్లు తీవ్రంగా కాలిపోవడం చేత డేటా రికవరీ సాధ్యం కాదని ప్రత్యేక బృందం ప్రాథమికంగా అయితే తేల్చి చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనిపైన చూసుకునే కనుక కేసు ప్రభావం కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదిక కోర్టు విచారణలో కీలక ఆధారాలు ఉపయోగపడతాయి కాబట్టి దీంట్లో ఉన్నటువంటి ఏవైతే ఆ నివేదికలు అన్ని కూడా కోర్టు కేసులలో ఉండేటటువంటి నివేదికలు చాలా కీలకంగా ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా హార్డ్ డిస్కులు చాలా వరకు కాలిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దీని నేపథ్యంలో చూసుకునే కనుక 1100 ఫైల్స్ మొత్తం కాలిపోయినట్టుగా తెలుస్తుంది. కాబట్టి 1100 ఫైల్స్ మొత్తం రికవరీ చేసే దిశగా నిపుణుల బృందం అయితే ఇంకా ప్రశ్నలు ఉంటాయి. భారీ స్థాయిలో ఫైల్స్ దగ్ధము కావడం వలన కేసు పురోగతి ప్రభావం ఉండొచ్చని న్యాయవర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి. అయితే ముందస్తు చర్యల పరంగా చూసుకునే కనుక డిజిటల్ బ్యాకప్ వ్యవస్థల పైన ప్రభుత్వం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా భద్రతా ప్రమాణాల పునఃసమీక్ష బాధ్యతల పైన చర్యల దిశగా కూడా విచారణ కొనసాగుతుంది. ఈ ఘటనతో రాష్ట్రంలోని ఫోరెనిక్ వ్యవస్థ భద్రత పైన కూడా పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పూర్తి నివేదిక వెలువడిన తర్వాత మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రాథమికంగా మాత్రం ఆ డేటాని రికవరీ చేయలేము అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితులను చూస్తున్నాము. ఇంకా ఆ రికవరీ చేసే ప్రయత్నాలు కూడా కొనసాగుతున్నాయి. కాబట్టి దీనిపైన చూసుకునే కనుక ఎన్నో కేసులకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణతో కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అయితే ఈ యొక్క ఎఫ్ఎస్ఎల్ కు కొన్ని పరీక్షల నిమిత్తం వస్తూ ఉంటాయి. కాబట్టి కొన్ని కీలకమైన ఆ కేసులకు సంబంధించినటువంటి డేటా మొత్తం త్వరగా కూడా ఇటు ఫైల్స్ తో పాటు అక్కడ ఉన్నటువంటి హార్డ్ డిస్కులు ఏవైతే కంప్యూటర్ హార్డ్ డిస్కులు ఉంటాయో హార్డ్ డిస్కులు ఆ యొక్క వేడికి ఏదైతే చాలా తీవ్రత ఉండే కాబట్టి ఆ యొక్క తీవ్రతకు అగ్నిమాపక తీవ్రతకు హార్డ్ డిస్కులు పూర్తిగా కూడా ధ్వంసమైనట్టుగా తెలుస్తుంది. కొన్నిటిని రికవరీ చేశారు, ఇంకా కొన్నిటిని రికవరీ చేస్తామంటున్నారు. మొత్తంగా చూసుకునే కనుక ఆ యొక్క ఎఫ్ఎస్ఎల్ ప్రమాదంలో 1100 ఫైల్స్ దగ్ధమైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఆ యొక్క 1100 ఫైల్స్ ఏ కేసులకు సంబంధించింది, ఎంతవరకు వీటిని సబ్మిట్ చేశారు, ఇంకెన్ని సబ్మిట్ చేయాలి అనేది కూడా ఇంకా చూస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన కొన్ని కేసులకు ఇప్పటికే ఎఫ్ఎస్ఎల్ లో ఉండేటటువంటి డేటాని అప్పటికప్పుడు సబ్మిట్ చేస్తుంటారు. కాబట్టి ఆ విధంగా ఎన్ని కేసులకు సంబంధించి సబ్మిట్ చేశారు, ఇంకెన్ని కేసులకు సంబంధించి సబ్మిట్ చేయాలి, సబ్మిట్ చేయని కేసులు ఏదైనా రికవరీ కొనసాగుతుందా అనేది అయితే ఇంకా తెలియాల్సింది. ప్రవీణ్, అయితే డేటా రికవరీ సాధ్యం కానీ ఫైల్స్ దగ్ధమైన నేపథ్యంలో ఈ కేసులన్నీ క్లోజ్ చేసినట్లే అనుకోవచ్చా? ఎస్ మౌనిక, అయితే నాగ్పూర్ బృందం అయితే మొత్తంగా చూసుకునే కనుక ఇండియాలోనే అత్యంత ఫేమస్ టెక్నాలజీ కలిగినటువంటి బృందంగా చెప్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికే 1100 ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తిరిగి రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రాథమికంగా మాత్రం ఆ రికవరీ సాధ్యపడకపోవచ్చు అంటున్న నేపథ్యంలో ఇంకా టెక్నాలజీ పరంగా కూడా వాటిని రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ రికవరీ కాని పక్షంలో ఏవైతే కొన్ని కీలకమైన కేసులు ఉన్నాయో ఆ కేసులో ఉండేటటువంటి ఫైల్స్ ఏ విధంగా దాని డేటా ఏ విధంగా రికవరీ చేయాలి అనేది కోర్టులో
అయితే మొత్తంగా కూడా అధికారులకు దీనికి సంబంధించినటువంటి నివేదిక కోర్టుకు అయితే మొత్తంగా కోర్టుకు సబ్మిట్ చేస్తారు. కోర్టుకు సబ్మిట్ చేసిన తర్వాత కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుంది, వారి ఆ యొక్క కేసులలో ఏ విధంగా దర్యాప్తు ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అని కోర్టు ఏ విధంగా నిర్ణయిస్తుందో ఆ విధంగా వీళ్ళు ముందుకెళ్లే అవకాశాలు ఉంటాయి. అయితే మరిన్ని అయితే ఫైల్స్ మాత్రం ఖచ్చితంగా రికవరీ చేస్తామని చెప్తూ ఉన్నారు. అయితే కొన్ని ఫైల్స్ మాత్రం రికవరీ కాదు. కొన్ని కీలకమైన కేసులు ఉంటాయి, కొన్ని క్రిమినల్ కేసుకు సంబంధించినటువంటి కేసులు ఉంటాయి కాబట్టి వాటికి ఆధారాలే ముఖ్యంగా ఉంటాయి, ఇంపార్టెన్స్ గా ఉంటాయి. కాబట్టి ఆ ఆధారాలు పూర్తిగా కాలిపోయినట్టయితే కోర్టు ఏ విధంగా మార్గ దిశానిర్దేశం చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మౌనిక. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.